హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారండి? నేనైతే ఎక్సలెంట్గా జరుపుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈసారి వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరిగింది. కొంచెం వీడియో అనేది పెట్టడం లేట్ అయింది. వినాయక చవితి రోజు మార్నింగే లెగిసి ఇలాగ అన్ని పనులు చేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందు రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు ఇల్లు తడిగుడ్డ అవి పెట్టకూడదని చెప్పేసి నాకు కొంచెం సెంటిమెంటు. అందుకనే శుక్రవారం రోజు అయితే ఏం చేయలేదన్నమాట. శనివారం రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలాగ అన్ని పనులు చకచకా చేసేసుకుంటున్నాను. ఇలాగ ఇల్లు మొత్తం తడిగుడ్డ పెట్టేసి బయట కూడా ఇంటి చుట్టూ తడిగుడ్డ పెట్టేశానండి. అలాగే మొత్తం ముగ్గులు వేసుకున్నాను. మీకు చెప్పాను కదా, శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు మీకు గుమ్మానికి పసుపు రాసేటప్పుడు కొంచెం పసుపు గిన్నెలోకి తీసుకొని దానిలో పెరుగు కానీ కొంచెం పాలు కానీ కలుపుకొని గుమ్మానికి పసుపు రాస్తే ఇలాగ చాలా ఎల్లోగా ఉంటుంది అని చెప్పేసి అలాగే నేను రాసుకున్నానండి. నేను మ్యాక్సిమం ఎవ్రీ ఫ్రైడే రాసుకుంటాను. కానీ ఈసారి ఏంటంటే శుక్రవారం రాయలేదన్నమాట. ఎందుకంటే శనివారం వినాయక చవితి వచ్చింది కదా, వినాయక చవితి రోజు రాసుకుందాం, వినాయక చవితి మొదటి పండగ కదా అని చెప్పేసి ఇలాగ అన్ని 3 గడపలు ఉన్నాయండి మాకు. 3 గడపలకి ఇలాగ పసుపు రాసుకుని ఇట్లాగ బొట్లు పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇంకా మామిడి మండలు కూడా ఇలాగ కట్టేసుకున్నాను. మా హస్బెండ్ అయితే లేరు, ఆ నైట్ డ్యూటీకి వెళ్ళారనమాట. ఇంక అప్పటికి నేను లెగిసినప్పటికీ ఇంకా తను రాలేదు. ఇంకా నేనే చేసేసుకున్నాను అనమాట. నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంకా తనకి ఎందుకు శ్రమ అని చెప్పేసి మామిడి మంటలు 3 గుమ్మాలకి దేవుడి దగ్గరికి ఇలాగైతే తాళ్ళు కట్టేసుకున్నాను అనమాట. ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలోకి వచ్చేసి దేవుడికి ప్రసాదాలు అనేది చేస్తున్నానండి. మీరేం ప్రసాదాలు చేశారనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే శనగలు, గారెలు, అలాగే వినాయకుడికి బాగా ఇష్టమైంది వచ్చేసి పప్పు ఉండ్రాలు చేశానండి. ఫస్ట్ టైం చేశాను. ఎంత బాగా కుదిరినాయో అసలు చెప్పలేనండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందనమాట. మీకు చెప్పాను కదండి, గుర్తుందా? నేను ఎప్పుడు గారెలు వేసినా కానీ ఇలాగా చేతి నీళ్ళలో తడపకుండా ఇలాగ కొంచెం పెరుగు సాయంతో తడుపుతానని చెప్పేసి ఇలా చేయటం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. ఇంకా దేవుడికి కదా అని చెప్పేసి కొత్త పెరుగు ప్యాకెట్ తీసి కొంచెం గిన్నెలోకి వేసుకొని ఇలాగైతే తడుపుకొని వేసుకున్నాను. గారెలోనైతే నేను ఇంకా అసలు ఏం వేయలేదండి. 4 మిరియాలు వేసాను అంతే. మిరియాలు వేసి పెడితే దేవుడికి చాలా ఇష్టం అండి. ఏ దేవుడైనా పర్లేదు కానీ ఇలాగా మీరు ఎప్పుడు దేవుడి దగ్గర గారెలు పెట్టాలనుకున్న ప్రసాదంగా ఒక 4 మిరియాలు వేసారంటే కనుక చాలా మంచిది. ఇలాగ గారెలు ఒకవైపు అవుతూ ఉంటే ఇంకా నేనైతే పప్పు ఉండ్రాలు చేసుకుంటానికి ఉండ్రాలు అయితే చేసుకుంటున్నానండి. బియ్యం అయితే నేను మార్నింగే మిక్సీ ఆడాను అనమాట, బియ్యం పిండిగా. ఇంకా ఒకవైపు వేడి నీళ్ళు పెట్టేసి దానిలో కొంచెం వచ్చేసి బెల్లం వేసాను, కొంచెం యాలకుల పొడి వేసేసి కొంచెం నీళ్ళు కాగిన తర్వాత చిన్న చిటికెడు సాల్ట్ వేసేసి బియ్యం పిండి ఒక గ్లాస్ వేసేసి ఇలాగ కలుపుకున్నానండి. కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టి నెయ్యి సాయంతో చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకున్నాను. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకోవైపున వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. కొంచెం అన్నం కూడా వేసి చేస్తాను అనమాట. అంటే పరవన్నం లాగా అనమాట. సేమియా వేయలేదు దీనిలో, సగ్గుబియ్యం పాయసం ఒకటే చేశాను అనమాట. అలాగే పులిహోర కూడా చేశానండి. మీరెన్ని ప్రసాదాలు చేశారో చెప్పండి. నేనైతే ఇన్ని ప్రసాదాలు చేస్తా అనుకోలేదు. స్టవ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా అన్నీ అయిపోయినాయి అనమాట. ఇది చింతపండు పులిహోర అండి. చింతపండు కూడా అప్పటికప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టి ఫ్రెష్గా చేసుకున్నాను. నేనైతే ఒక 2 3 చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం ఒంట్లో కూడా బాగాలేదు అని చెప్పేసి. కానీ అనుకోకుండా నాకు దగ్గరగా 11 ప్రసాదాలు అయినాయండి దేవుడి దగ్గర పెట్టిన వడపప్పు చలిమిడితో కలిపి. ఇంకా ఇటువైపు వచ్చేసి పప్పు ఉండ్రాలు అయితే ఉడికేస్తున్నాయి అనమాట. పులిహోర కలిపేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పాయసం కూడా ఒకవైపునైతే ఉడికిపోతుంది. సగ్గుబియ్యం అయితే నేను నైటే నానపెట్టానండి, ఎందుకంటే కొంచెం అవి తొందరగా నానవు కదా అని చెప్పేసి. అలాగే యాలకులు, పంచదార, జీడిపప్పు, బాదము అన్నీ కలిపేసి ఒకసారి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టైం అనేది వేస్ట్ అవ్వకుండా చకచకా చేసేసుకుంటున్నాను. అయితే వినాయక చవితి రోజు మీరు వినాయకుడిని ఏ టైంకి పెట్టారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మా అత్తగారు వాళ్ళైతే 11:30 ఆ టైంకి స్టార్ట్ చేయమన్నారు. అంటే ఆ టైంలోనే పెట్టాలని చెప్పేసి. ఇంకా ఒకవైపున వచ్చి సగ్గుబియ్యం అన్నంతో పరమాన్నం వండేస్తున్నాను కదా, ఇంకోవైపు అయితే పప్పు ఉండ్రాలు అయితే చేసేస్తున్నాను. అలాగే పాలీలో నుంచి వేయటం కోసం అని చెప్పేసి ఉండ్రాలు వేరే సపరేట్గా చేశాను. ఇంకోవైపున వచ్చేసి పెసరపప్పు పెట్టేసి ఇంకొక 2 3 సార్లు కడిగేసి వడకట్టేస్తున్నాను. ఎందుకంటే వినాయకుడి దగ్గర వచ్చేసి వడపప్పు కూడా పెడతారు కదా, వడపప్పు, బెల్లము, అలాగే బియ్యం పిండను, కొంచెం బెల్లము, యాలక్కాయ పొడి ఇవన్నీ కలిపేసి ఇంకా
సలివిడి కూడా చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇంకొక గాజు గ్లాస్ తీసుకొని దానిలో వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బెల్లం ముక్క అలాగే యాలకుల పొడి 2 మిరియాలు కొట్టేసి వేసుకున్నాను అనమాట, స్వామివారికి పెట్టడం కోసం పానకం లాగా. ఇంక ఇవి 3 అయితే ఇంకా నేనైతే మండపం మీద పెట్టేశాను, కొంచెం ప్లేస్ ఉండటంతో ఉండ్రాల్లోను ఇంకా వడపప్పు సలివిడి ఇంకా పానకం వచ్చేసి ఇంకా మండపం దగ్గర పెట్టాను. ఇంకా గారెలు పరమాన్నం పప్పు ఉండ్రాళ్ళు అలాగే ఇంకా శనగలు ఇంకా పులిహార అవన్నీ కిందన పెట్టానండి, ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి అరిటాకు వేసి కింద పెట్టాను అనమాట. ఇంక ఈ మండపం అయితే ఇంకా ఈ పీట అయితే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వినాయక చవితికి తీసుకున్నాను. మాకు సింహాచలం వెళ్ళే దారిలో ఇవైతే చాలా తక్కువ రేటుగా వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మాకు 2 ఫీట్స్ అనమాట, 2 వెడల్పు ఉంటుంది, 2 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది వచ్చేసి నాకు 600 ఏమో పడిందండి, జర్మన్ సిల్వర్లో వచ్చింది, చాలా క్వాలిటీగా ఉంది పీట. ఇదైతే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి ఇంకేదన్నా ఫెస్టివల్స్లో పీట పెట్టుకొని చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నా కానీ నేను ఇంకా దీంతోనే చేసుకోవడం అనేది మొదలుపెట్టాను. ఈ సంవత్సరం అయితే మా వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు కొంచెం కామెంట్ చేయండి. నేనైతే కొంచెం పెద్దది తీసుకున్నాను, ప్రతి సంవత్సరం చిన్నదే తీసుకుంటున్నానండి. ఈ సంవత్సరం ఎందుకో పెద్ద తీసుకోవాలనిపించింది, అందుట్లో మా చిన్నోడిని తీసుకొని వెళ్ళాను అనమాట వినాయక చవితి రోజు షాపింగ్కి. ఇంకా వాడైతే ఇంకా రంగురంగులు పెద్ద తీసుకోవాలని చెప్పేసి గొడవ అనమాట, రోడ్డు మీద అడుగడుక్కి పంచాయతీలు అనమాట. నాకు అయితే అంత పెద్ద ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పేసి ఇంకా చిన్నదాంతో అడ్జస్ట్ అయ్యాము. ఇదే ఇంకా ఈ సంవత్సరానికి పెద్దదనమాట. అన్నీ ఇంకా ఇలాగ పాలి అయితే ఇంకా రంగుదారంతో వచ్చేసిందండి, ఇంకా ఇలాగ చమ్కి చుట్టేసి వచ్చేసింది కానీ ఇంకా దాన్ని ఏం నేను డిస్టర్బ్ చేయలేదు. పోయిన సంవత్సరం అయితే ప్లెయిన్ది తీసుకొని పసుపు రాసుకొని ఇంకా బియ్య పిండి పసుపుతోని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా మామూలుగా గంధం బొట్లు పెట్టానండి, పెట్టేసి ఇంకా పత్రి అంతా పైన పెట్టేసి ఇంక ఇలా అయితే ఫ్రూట్స్ అన్నీ కట్టేసాను అనమాట, కిందకి అలాడి తీసేసాను. మొక్కజొన్న కండలు అయితే 2 అటువైపు నుంచి ఇటువైపు నుంచి పెట్టి ఓము స్వస్తిక్ రాసి పెట్టాను అనమాట. ఇంకా వినాయకుడికి అయితే నేను మాలు తీసుకొద్దాం అనుకున్నాను కానీ శనివారం రోజు కుదరలేదనమాట బయటికి వెళ్ళటానికి. చామంతి పూలే నేను కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాను, ఇంకా అదే నేను ఇంక ఇలాగ మాల్లాగా సెట్ చేశాను, బాగా కుదిరింది మాల కట్టడం కూడా. ఇది నేను వీడియో తీద్దాం అనుకున్నాను సపరేట్గా, చాలామందికి తెలియని వాళ్ళకి ఇలాగ చేసుకుంటారని. చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగా కుదిరింది అనమాట ఈ మాల అనేది. ఈసారి ఎప్పుడన్నా నేను సపరేట్గా చేసి చూపిస్తాను, చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు కొనుక్కోకుండా. ఇంకా వినాయకుడికి అయితే పూజ మొదలు పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకా పిల్లల్ని కూడా చెరొకళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ డ్యూటీ చేసి వచ్చారు, తను ఇంకా స్నానం చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని పడుకుని పోయారండి. ఇంకా ఎందుకంటే నైట్ అంతా మెలకుగా ఉండరు కదా కంపెనీలో, ఇంక పడుకుంటారనమాట ఆయన. ఇంకా మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా లాస్ట్లో అయితే వచ్చి ఇంకా కథ చదివారు, మా హస్బెండే కథ చదివారు. ఇంకెప్పుడైనా అట్లనే చేస్తాము. ఇంక ఈ ఆఫీస్ డ్యూటీలు తెలిసిందే కదా, ఎప్పుడు ఒకలాగా ఉండవు, ఇంకా మేమే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. నేనైతే నాకు కూడా కనిపెడేలాగా వీడియో పెట్టాను కానీ నాకు ఎందుకనో మరి కట్ అయిందండి, అందులో నాకు వీడియో ఎడిటింగ్ చేయడం కూడా కుదరట్లేదు, కొంచెం నేర్చుకోవాలి, అలవాటు పడాలి. ఇంకా వ్యూస్ అవి కూడా పెరగట్లేదు కదండి, వినాయకుడిని అయితే గట్టిగా మొక్కున్నాను అనమాట, కొంచెం నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పేసి. ఇంతకు మించి అయితే ఏమీ అనుకోలేదు, ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు భక్తితో చేయాలన్న ఉద్దేశంతోనే ఇంక నేను అట్లాంటివి ఏం అనుకోలేదన్నమాట. చాలా బాగా జరిగింది పూజ అయితే. నేను వినాయకుడి పైన ఒక 4-5 ఫ్లవర్స్ మామూలుగా పెట్టానండి, దండ కూర్చుకుంటూ తామర పువ్వు ఒకటి కొన్నాను పక్కన పెట్టాను అనమాట. పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది సడన్గా కింద పడిందండి హారతి ఇచ్చిన తర్వాత. ఇంకా అసలు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ తెలిసిందే కదా, దేవుడి దగ్గర పువ్వు ఏదైనా పెడితే అది మనం ఏదన్నా అనుకున్నా కానీ మనం పూజ చేసిన తర్వాత కింద పడితే కనుక మన పూజ అనేది స్వామివారు స్వీకరించారు అని, అది అమ్మవారే కానీ అయ్యవారే కానీ ఎవరైనా సరే పూజ అనేది స్వీకరించినట్టు కదా. ఇంకా అలాగ పడేది నేను చూసాను అనమాట, కళ్ళారా చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకేది ఈ సంవత్సరం కొంచెం మంచి జరుగుతుంది అనిపించింది అనమాట. అలా జరగకపోని కానీ మనసులోనైతే ఒక రకమైన ఆనందం అనేది నాకైతే బాగా అనిపించింది. ఇంకా ప్రసాదాలన్నీ కొంచెం పక్కకు పెట్టేసి నేను ముందైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా సంకల్పం అన్నీ చేసుకొని ఇంకా పిల్లలిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని నేను ఒకసారి కథ చదివేశాను. తర్వాత ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి చదివాము. ఇంకా ఉండ్రాలు కూడా పాలీల నుంచి దేవుడికి వేసామండి, మీరు ఎవరైనా వేస్తారా అలాగా చెప్పండి. మేమైతే ఇంకా వినాయకుడి మీద నుంచి పాలీల నుంచి కిందకి ఉండ్రాలు గణపయ్య అని చెప్పేసి వేస్తామన్నమాట ఉండ్రాలు.
ఇంకా నేను ఈరోజే వినాయకుడిని కూడా కదిపానండి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అనిపించేలాగా ఉంది. అందుకని ఇంకా ఎక్కువగా రిస్క్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడైనా వన్ డేనే ఉంచుతాను. ఎందుకంటే అట్లా ఉంచితే మా పిల్లలు చిన్నపిల్లలు కదండి, గబుక్కని వెళ్ళేసి తగిలినా కొంచెం కదిలినా మనకి తప్పు కదా. అట్లాగా మనం సేఫ్టీగా చూసుకున్నప్పుడు మనకి వద్దు అని చెప్పేసి ఇంకా నేనైతే దేవుడికి ఒకసారి క్షమాపణ చెప్పేసి ఈవినింగ్ పూజ కూడా చేసుకున్నామండి. రెండోసారి పూజ కూడా చేసుకున్న తర్వాతలో ఇంకా మేమైతే మండపాన్ని అయితే కదిపామన్నమాట. మా హస్బెండ్ కదిపారు. స్వామిని యథాస్థానంలో ఉంచామని చెప్పేసి ఉద్వాసన చెప్పేసి 2 times అలా కదిపారనమాట. అక్షంతలు అన్నీ వేసుకొని తల మీద ఇంకా లాస్ట్లో అయితే కదిపాము. ఇంకా మా పిల్లలు అయితే బయటికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలని గోల. అసలు వినాయక చవితి రోజు అయితే మాకైతే ఎంత వర్షం పడిందోనండి, చెప్తే నమ్మరు. అసలు బీభత్సంగా వర్షం కురిసింది. ఇంకా బయటకైతే ఎటు వెళ్ళడానికి అవ్వలేదు. అయినా మేము ఎప్పుడూ బయటికి వెళ్ళి నిమజ్జనం చేయము. పత్రి అలాంటివన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తాము. కానీ వినాయకుడిని అయితే మేమైతే బకెట్లోనే పెట్టి ఎప్పుడు నిమజ్జనం చేస్తామండి. అదొక అలవాటు అయిపోయింది. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళి అయితే ఇంతవరకు నిమజ్జనం చేయాలి. ఒక 10 years నుంచి అయితే నేను వినాయకుడి చవితి సపరేట్గా చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నీళ్ళల్లోకి వెళ్ళి నిమజ్జనం చేయలేదన్నమాట. ఇంట్లోనే ఇలాగ చేస్తాను. ఈసారి అయితే వినాయకుడిలో సీడ్ కూడా వచ్చిందని చెప్పారు కదా, ఇంకా అస్సలు ఒప్పుకోలేదన్నమాట. నేనైతే ఇంకా బకెట్లోనే పెట్టాము. మా పెద్ద బాబు తల మీద పెట్టి ఇంకా వినాయకుడిని అయితే ఇంటి చుట్టూ తిప్పించి వాడికి ఒక ఆనందం అనమాట అలాగా చేయటం. ఇంకా చిన్నోడు వీడియో తీస్తుంటే వాడి నెత్తి మీద ఇంకా నేను పెద్దోడి నెత్తి మీద వినాయకుడిని ప్లేట్లో పెట్టి ఇంకా జాగ్రత్త పట్టుకోలేరు కదా ప్లెయిన్గా పెడితే అని ఇంకా నేనే పట్టుకున్నాను. ఇంకా వాడు తిరుగుతూ ఉన్నాడనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా పెద్దోడు కూడా వినాయకుడిలాగానే ఉంటాడు. ఇంకా వాడికి ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా పిల్లలందరి బుక్స్ కూడా ఒక పక్కన పెట్టేసి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. చిన్నప్పుడైతే మాకు ఇలాగా అయితే మా అమ్మ వాళ్ళు చేయలేదన్నమాట. ఎందుకంటే విలేజ్లో అయితే ఇంతలాగా ఏమీ చేయరు. ఇంకా నేనైతే మా పిల్లలిద్దరు బుక్స్ దేవుడి దగ్గర పెట్టేసి స్వస్తికి రాశాను. ప్రతి ఒక్క బుక్కి ఇలాగ రాశాను అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా చేయించుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇప్పుడు మా పిల్లలు చదివే క్లాసుని బట్టి ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే నేను ఇలాగ చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఇద్దరు పిల్లల బుక్స్కి ఇలాగ స్వస్తికి రాసి వాళ్ళిద్దరికి అక్షంతలు వేసి మంచిగా చదువుకు రావాలని చెప్పేసి వినాయకుడి దగ్గర గుంజీలు ముట్టికాయలు వేపించాను. వాళ్ళే చేస్తారు. వినాయకుడిని చూస్తే అవి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకి బ్రెయిన్లో పడిపోయింది అనమాట బాగా. మేము ఎక్కువ గుళ్ళకి కూడా వెళ్తాం కదా, ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి దేవుడి దగ్గరికి అయితే ఎలాగో ఉండాలనేది. నేను వినాయకుడు పూజ చేస్తుంటే మా పెద్ద బాబు పక్కన ఆంజనేయ స్వామిది ఫోటో పెట్టేసి గ్రేప్స్ పెట్టేసి పూజ చేసుకున్నాడు వాడు కూడా. ఇంకా సరేలని చెప్పేసి వదిలేసాను. ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇంకా ఇద్దరు కొట్టుకుంటారు. ఇంకా టీవీ కూడా పెట్టలేదు ఈరోజు పూజ చేస్తున్నాం అని చెప్పేసి. ఇంక సరేలే వదిలేసాను. ఇంక ఇలాగ అన్ని బుక్స్కి స్వస్తిక్ అన్నీ రాసుకున్నామండి. మేమైతే వినాయక చవితికి కలశం పెట్టమండి. మాకు వినాయక చవితికి కలశం అనేది లేదు. అంటే మండపాలు వాటిల్లో పెడతారు కానీ ఇంట్లో పెట్టిన దగ్గర అయితే కలశం పెట్టరు అని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పారనమాట. అందుకే నేనైతే కలశం అయితే పెట్టలేదు. మామూలుగా అయితే ఇలాగ చేసుకున్నాను అనమాట. నాకు ఈ సంవత్సరం వినాయక చవితి చాలా తృప్తిగా అనిపించిందండి చేయటం అనేది. ఎందుకో తెలియదు, చాలా బాగా నీట్గా జరిగిపోయింది. ఒక పని తర్వాత ఒకటి, అసలు అలసట అనిపించలేదు ఎంత పని చేసినా కానీ. నాకు ఈ పూజ అంతా అయిపోయేసరికి 1:30 అయిపోయిందండి. అసలు 1:30 వరకు కూడా అసలు ఖాళీ లేదు. తెల్లవారుజామున 4 గంటలకు లేచిన మనిషిని 1:30 వరకు బొంగరంలాగా తిరుగుతూనే ఉన్న ఇంట్లో అన్ని పనులు చేసుకుంటానికి. అప్పటి వరకు టిఫిన్ కానీ మంచినీళ్ళు కానీ ఏం తినకపోయినా కానీ ఏం చేయకపోయినా కానీ నాకు కొంచెం కూడా అలసట అనిపించలేదు. ఇంకా వినాయకుడే నాకు శక్తి ఇచ్చాడు అనిపించింది. ఆఖరికి నేను చెప్పాను కదా నా పూజ అనేది సఫలం అయ్యింది అని చెప్పేసి. ఎలాగో చూస్తున్నారు కదా ఇలాగ పూలు పెట్టానండి. లాస్ట్కి వచ్చేసరికి మీరు గమనించండి, పువ్వు అనేది ఒకటి ఉండదు అనమాట, ఒకటి కింద పడిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట దేవుడు నా పూజని స్వీకరించాడు అని చెప్పేసి. నేనైతే వినాయకుడిని ఇలాగ రెడీ చేసుకున్నాను. చూసారా, తొండం దగ్గర నుంచి అంతా ఒక 11 బొట్లు అనేది పెట్టుకున్నాను. లెక్క వైజ్గా 11 బొట్లు పెట్టుకున్నాను. అటువైపు ఇటువైపు చెరుగ్గళ్ళు అలాగని పెట్టుకున్నాను అనమాట. ఒక రెడ్ క్లాత్ అనేది పీట మీద వేసుకున్నాను నేను. ఇవన్నీ ఫస్ట్లోనే చెప్పాలి కానీ నాకు అంతగా రాదండి. నేను వీడియో చేస్తున్నానని చెప్పేసి అంతగా ముందుగా ప్రిపేర్ అయిపోయి బుక్ మీద రాసుకొని ఇలాగ చేయడం నాకు రాదు. వీడియో అనేది వస్తూ ఉంటే ఫ్లోలో చెప్పేస్తాను. యాక్చువల్గా అయితే వీడియో అనేది నేను పూజ చేసేటప్పుడే రికార్డ్ చేస్తూ మాట్లాడితే నాకు కొన్ని పాయింట్లు అనేవి వస్తాయి. కానీ ఇట్లాగా రికార్డ్ చేసినంతలో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా వల్ల అస్సలు అవ్వదు. అందుకే నేను ఇన్ని రోజులు లేట్ చేశాను. కాకపోతే నాకు గుర్తుగా అయినా ఉంటుంది, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నాకైతే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ చేసుకున్నాను.
అందుకని ఈరోజైతే ఇంకా పెట్టేద్దామన్న ఉద్దేశంతోనైతే ఇంక ఈరోజు ఎడిటింగ్ చేసుకున్నాను. ఎడిటింగ్ అంటే ఏమీ లేదండి, చిన్న చిన్న బిట్లుగా రికార్డ్ చేస్తాం కదా, అన్నీ కలిపి ఒక చోట యాడ్ చేసి ఇంకా యూట్యూబ్లో అయితే పెట్టేస్తున్నాను. నేను చాలా పాయింట్లు అనేది చెప్దాం అనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అనమాట. ఈ వినాయక చవితికి వినాయకుడు అనేది నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ధైర్యం ఇస్తాడనే అనుకుంటున్నాను. దానికి ఆశీర్వాదం ఇచ్చారు స్వామి అని చెప్పేసి నేను ఒక గట్టి నమ్మకంతో ఉన్నాను అనమాట. ఈవినింగ్ అయితే మా హస్బెండు ఇంకా లేచిన తర్వాతనే మళ్ళీ స్నానాలన్నీ చేసి ఇంకా రెండోసారి అయితే పూజ చేసుకున్నాము. రెండోసారి కూడా కథ చదివేసి ఇంకా అందరం తల మీద అక్షంతలు చేసేసుకున్నాము. ఇంక వినాయకుడిని కదిలించానని చెప్పాం కదా, ముందుది వెనక ముందు చెప్తున్నా అనుకోకండి, చెప్తున్నా అనుకోకండి. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం ఒక 3 hours వచ్చిందండి. దాన్ని ఫాస్ట్ మూడ్ పెట్టి ఒక 17 minutes తీసుకోవచ్చు. ఈ 17 minutes కూడా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకనే ఇంకా వీడియో వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాను. ఒకవైపు నేను ఇంతలా పూజ చేస్తుంటే మా బాబు చూడండి ఉండ్రాలు వేసినట్టే ఉంటున్నాడు. అది చేతికి పొద్దున్న చేసినాయి కదా, కొంచెం జిగురుగా ఉండి అతుక్కుపోతున్నాయి. అసలు ఊరుకోవట్లేదు అనమాట, వేస్తూనే ఉన్నాడు పాలీలో నుంచి వినాయకుడి మీదకి. అలాగే మేము ఫ్రిడ్జ్ మీద ఇంకా బండ్ల మీద టీవీ దగ్గర ఇలాగ ఒక రెండు ఉండ్రాలు పెట్టేసి కొంచెం పొగ అనేది చూపిస్తామండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇనప వస్తువులకు కానీ ఇలాగ చూపిస్తాము. అంటే దసరా అప్పుడు ఆయుధ పూజ చేస్తాం కదా, అలాగనమాట. అలాగ చేస్తాము. మీరు కూడా ఎవరైనా అలాగ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే వినాయకుడిని అయితే కదిపారనమాట. ఇంకా రేపటి వరకు ఉంచుదాం అనుకున్నాం కానీ ఇంకా చెప్పాను కదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంక ఈరోజే బకెట్లో నిమజ్జనం అనేది చేసేసాము. ఇంకా బకెట్లో పెట్టొచ్చిన ఒక 5 to 10 secondsకి వెంటనే కరిగిపోయిందండి. అసలు ఎంత ఫాస్ట్గా కరిగిపోయిందంటే వినాయకుడు చెప్పలేను అసలు. ప్రతిసారి ఎప్పుడు ఇంతకంటే చిన్న బొమ్మ తెచ్చి పెట్టినా కానీ ఒక 1 day 2 day వరకు మెల్లిగా కరిగేది. ఈసారి పెట్టిన వినాయకుడు అయితే within seconds లో కరిగిపోయారండి. నేను షాక్ అయిపోయాను. ఇంకా అన్ని పూలన్నీ పైకి తేలిపోయి వినాయకుడు అంతా కిందికి వెళ్ళిపోయారనమాట. అయితే ఇంకా బకెట్లో ఉన్న వినాయకుడిని అయితే నేను 3 days వరకు అయితే కదపలేదు. 3 days తర్వాత అయితే ఇంక ముక్కలకు పోసేసాను. వాటర్ అంతా పోసేసి ఇంకా దానిలో సీడ్ ఉందని చెప్పాను కదా, అది ఏ కుండీలోకి వెళ్ళిందో తెలియలేదు. 3 కుండీలను అయితే మట్టి పెట్టాను. ఎక్కువ పెద్ద బొమ్మ కదా, 3 కుండీలు అయితే పెట్టాను. ఇలా బకెట్లో వేసిన తర్వాత ఇంక అందరం అని చెప్పామన్నమాట, వెళ్ళిరా గణపయ్య, మళ్ళీ వచ్చే సంవత్సరం రాయ్యా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చల్లగా చూడాయి అని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చినాక ఇంకా ఇవైతే రేపొద్దున సర్దుకుందాం అనుకున్నాను. కానీ కొంచెం ఓపిక చేసుకుని ఇప్పుడే తీసేస్తే అయిపోద్ది, లేదంటే ఈ పిల్లలు ఆడతారు వీటితో అని చెప్పేసి ఇంకా పాలి అన్నీ తీసేస్తున్నాను. పువ్వులు ఇంకా మండపం మీద వేసిన జాకెట్ ముక్క దగ్గర నుంచి దీపారాధన కుందులు అన్నీ తీసేస్తున్నాను. తినే వాటి వరకు ఒక ప్లేట్లో, తినని అన్నీ ఒక ప్లేట్లో పెట్టానండి. తినని ఒక సంచిలోకి పెట్టేసి బయటికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో వదులుదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా పత్రి అవి అయితే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నీళ్ళల్లో వేసేసామండి. ఇంకా పీట దగ్గర ఇలా తుడుచుకుని ఇలా జరిగిందండి మా వినాయక చవితి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.